అండ్ మనం ఇప్పుడు అటుకులు కొబ్బరి చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను క్వాంటిటీస్ ఎలా చెప్తున్నానంటే ఏ కప్పుతో మనం తీసుకుంటున్నాం అన్నీ అదే కప్తో కొలుచుకుంటే మనకు బాగుంటుంది అనమాట. నేను ఈ కప్పుతో కరెక్ట్గా 2 కప్పులు అటుకులు తీసుకున్నా. 2 కప్పుల అటుకులకి బెల్లం కరెక్ట్గా 1.5 అయితే పడుతుంది. మీరు ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 వేసుకోవచ్చు. ఇంకా తక్కువ తినాలనుకుంటే తీపి 1.5 కన్నా 1.1 వేసుకుంటే సరిపోద్ది అనమాట. దీంతో సేమ్ నేను 1/2 కప్పు కొబ్బరి కొలుచుకుని ఇందులో వేసుకున్నా. జీడిపప్పు, నెయ్యి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అనమాట. నేను అటుకులు ముందు కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. ఈ పలచటి అటుకులు కాబట్టి 10 నిమిషాలు నానితే సరిపోతాయి. అయ్యే కొంచెం మందపాటి అటుకులు తీసుకున్నారనుకో మీరు ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అటుకులు బాగా నానితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. నేను ఆల్రెడీ అటుకులు కడిగి నానబెట్టుకున్నాను. నాది ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోతుంది పలచని అటుకులు కాబట్టి నేను కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లం తురిమి వేసుకోవాలి. అది బెల్లం కరగడానికి జస్ట్ పావు కప్పు మాత్రమే. ఏ కప్పుతో మనం తీసుకున్న క్వాంటిటీ అదే కప్పుతో మనం పావు కప్పు మాత్రమే వాటర్ వేసుకుని బెల్లం కరిగేటట్టు వేసుకుంటే సరిపోద్ది అనమాట. కరెక్ట్గా మనం కొలతలతో తీసుకున్నాం అనుకో, నీళ్ళు పావు కప్పు కన్నా ఎక్కువ మీరు తీసుకున్నారనుకో అది బాగా ఏమవుతుందంటే బాగా ఇదిగా అయిపోతాయి. అందుకనే మనం 1.5 కప్పు బెల్లం తీసుకున్నాం అనుకో క్వాంటిటీ ప్రకారం 2 కప్పులు అటుకులకి 1.5 కప్పు బెల్లం తీసుకుని కరెక్ట్గా పావు కప్పు మాత్రమే నీళ్ళు పోసుకోవాలి. అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకుంటే బాగోదు. మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో ఆ కప్పుతో మాత్రమే పోసుకోండి. అప్పుడు కరెక్ట్ పోలుతుంటుంది అనమాట. ఈ బెల్లం కరిగేదాకా ఉంచుకుంటే సరిపోద్ది. ముందు నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి బాగోదు అనమాట. అంటే నీ అటుకు అందులో వేయగానే ముద్ద అయిపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా తీసుకుంటే అటుకులు ముద్ద అవ్వకుండా ఉంటాయి అనమాట. దలసరి అటుకులు అయితే పర్లేదు, కొంచెం నీరు ఎక్కువ వేస్తుంది. ఆల్రెడీ అది కూడా నాని ఉంటుంది కాబట్టి ముద్ద అయిపోద్ది. ఏ అటుకైనా నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా తడిపి ఉంచుకుంటాం కాబట్టి ముద్ద అవ్వకుండా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసేసుకున్నా, అటుకులు వేసేసుకున్నా. అంటే దీనికి పాకం ఏమీ రావక్కర్లేదన్నమాట. పాకం రావక్కర్లేదు కాబట్టి బెల్లం కరగ్గానే బెల్లం వడకట్టేసుకుని మళ్ళీ సేమ్ అందులోనే అది కడిగేసి మళ్ళీ అందులోనే సేమ్ బెల్లం వడకట్టిన నీళ్ళు కూడా ఇందులో వేసేసి వెంటనే పచ్చి కొబ్బరి అటుకులు వేసేసుకోవాలంతే. చూసారా, ముద్ద అవ్వలేదు నాకు. కరెక్ట్గా నేను వేసుకోవడం వల్ల నాకు అక్కడ ముద్ద అవ్వలేదు అటుకులు. పాకం పట్టు వచ్చింది అనుకోండి ఇది విడిపోతూ ఉంటుంది అనమాట. అందుకనే పాకం పట్టు రాకుండా ముందుగానే వేసేసుకుంటే ఇలాగైపోద్ది. ఇది చాలా ఈజీగా అనమాట. అంటే జస్ట్ 10 నిమిషాల్లో ఇది అయిపోద్ది అటుకులు కొబ్బరి చక్కెర పొంగల్ అనేది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏం స్వీట్ చేయాలని తెలియనప్పుడు ఇలాగ జస్ట్ ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి అటుకులు కొబ్బరి బెల్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుని పెడితే చాలా బాగుంటుంది. ఇది కూడా హెల్తీ ఫుడ్. ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేస్తున్నాం, పంచదార బదులు బెల్లం వేసుకున్నాం కాబట్టి
అటుకులు, బెల్లం, కొబ్బరి అన్నీ మంచిగా కాబట్టి పిల్లలు కూడా ఎంచక్కా తింటారు. హెల్దీ ఫుడ్ కూడా. ఇంట్లో మనం ఇది అయిపోయింది. పక్కన మనం స్టవ్ వేరేది ప్యాన్ ఇదిగోండి, నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది పక్కనేమో ఇలా చిన్నది పెట్టుకుని మూకుడు లాంటిది, కాడు మూకుడు లాంటిది, అందులో నెయ్యి వేసేసుకున్నా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కూడా కరిగిపోతుంది. ఇందులో నేను జీడిపప్పు వేసేసుకున్నా. ఇది మనం చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చెయ్యాలా స్వీట్ అని తెలియనప్పుడు జస్ట్ 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం అటుకులు, బెల్లం, కొబ్బరి వేసాం కాబట్టి ఇది పిల్లలకు మంచిది. పందారు యూజ్ చేయట్లేదు కాబట్టి మనం. అది నేను పొయ్యి ఆఫ్ చేస్తాను కూడా. ఇదిగో నెయ్యి వేసేసి ఇందులో జీడిపప్పు కూడా అనేది ఏగిపోతుంది. ఇది ఏగిపోయిన జీడిపప్పుని మనం అందులో వేసేసుకుని ఇందులోని జీడిపప్పు, కాజు, జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను ఓన్లీ ఇందులో జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు కిస్మిస్ అనేది తినరు ఇష్టం. కానీ ఇదిగోండి నెయ్యి ఇది రెడీ అయిపోయింది. ఇది వేగిపోతుంది. ఇదిగోండి అటుకుల పొంగలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి అటుకుల కొబ్బరి పొంగలి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.